దెందులూరులో కాన్స్టెన్సీలో చింతనేనితో పాటు వచ్చినప్పుడు ఆయన చెప్పారు, నేను యువకుని చదువుకున్న వాడిని మీకోసం నేను పార్లమెంట్ లో పోరాడతానన్నా, వాడు ల్యాండ్ హ్యాండ్లింగ్ అనేది తెచ్చాడు, వాడు పెద్ద ఇది వాడేం అంత బాగొస్తాడు అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎక్కగానే రద్దు చేశారు. అన్నట్టుగానే పుట్టమహేష్ యాదవ్ గారు మన ఏలూరు వందే భారత్ రైలు ఆగడం అంటే సామాన్య విషయం కాదు. అంత ముందు కూడా ఉంది ఆ గవర్నమెంట్ లో ఆగుతుంది. దాన్ని మంత్రి గారు కూడా వచ్చి చేశారు కదా, ఎవరో కొలుసు పాలసాది గారు. అంత ముందు కూడా ఉంది ఆ గవర్నమెంట్ లో కూడా ఉంది భారత్. వాళ్ళు చేయలేకపోయారు, మనోళ్ళు చేసి వాళ్ళు ఆపలేకపోయారు. అంటే వాళ్ళు చేయలేకపోయారు రైలు ఆగే విధానాన్ని. ఇక్కడ ఈయన వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి మాట్లాడి చేసుకొచ్చాడు. ఇందులో ఏదైతే మాట ఇచ్చాడో నేను మీకోసం పోరాడతాననేది చేస్తున్నాడు. పోలవరం కూడా నిధుల గురించి కూడా పోరాడుతున్నారు మన గురించి. ఎగ్జాంపుల్ కి అది అంబడిలోనే ఎక్కడో పిల్లల విషయం జరిగినా వెంటనే స్పందించి వాటి మీద కూడా బాగానే ఆయన చేస్తున్నారు. ఏలూరులో ఇప్పుడు వంతున వేయడానికి మన వరద బాధితుల కోసం కూడా తిరిగారు కదా, వీడియోలో అన్ని చూసాం మనం. సహాయం బాగానే చేస్తున్నారు, బాగానే తిరుగుతున్నారు. నేను గెలిచాలే నాకేంటి అని ఢిల్లీ వెళ్ళి కూర్చుంటా. ఢిల్లీ వెళ్ళాల్సినప్పుడు వెళ్తున్నాడు ఆయన. పార్లమెంట్ లో మన గొంతు వినిపిస్తున్నాడు మన తరఫున, మన పోలవరం గురించి కానీ స్పందిస్తున్నారు కదా ఆయన. ప్రతిదీ నేను పోరాడుతానని మాట ఇచ్చాడు ఆయన. దెందులూరులో మీటింగ్ లో చింతనేనితో పాటు వచ్చినప్పుడు ఆయన మాట ఇచ్చాడు, నేను యువకుడిని పోరాడతాను మీకోసం అని.